హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో షర్ట్ యొక్క కటింగ్ ఫుల్ క్లారిటీగా మీ అందరికీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే ఓపెనింగ్స్ అనేది మన వైపుగా ఉంచుకోవాలి. ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉంచుకోవాలనమాట. ఎందుకంటే షర్ట్‌కి ఫ్రంట్ సైడ్‌లో మనం కాజాలు అలాగే హూక్స్‌లు పెడతాం కదా! సో, అందుకోసం ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్‌నే కట్ చేసుకుంటాం షర్ట్‌లో. కిందన ఒక 1 ½ ఇంచ్‌కి అలానే ఓపెనింగ్స్ వైపున ఒక 1 ½ ఇంచ్‌కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపున మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా షర్ట్‌కి. సో, దానికోసం 1 ½ ఇంచ్ అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కొంచెం హెచ్చుతగ్గుల్లా ఉంది. సో, అందుకోసం నేను ఫస్ట్ అయితే స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మరలా 1 ½ ఇంచ్‌కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. చూడండి ఈ మార్కింగ్స్‌ని బేస్ చేసుకొని నేనిప్పుడు స్ట్రెయిట్‌గా లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మనం కింద వైపున ఆల్రెడీ లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా! ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షర్ట్ యొక్క హైట్ ఎంతుందో అన్నది చూసుకోవాలి. షర్ట్ యొక్క హైట్ చూసుకోవడానికి మనం కరెక్ట్‌గా కాలర్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందో చూడండి. మనకి నెక్ అన్నది షోల్డర్ అన్నది హైగా ఉంది కదా! కాలర్ పక్క నుండి మనకి ఎలా అంటే కోణంలా వచ్చింది కదా! ఆ కోణం దగ్గర నుండి కింద వరకు ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 17 ఇంచీలయితే వచ్చింది. కస్టమరు కొంచెం 3 ఇంచెస్ అలా ఎక్స్‌ట్రా పెట్టమన్నారు. అందుకోసం నేనిక్కడ 20 ఇంచీలకైతే హైట్ అన్నది మార్క్ చేశాను. అదే విధంగా మనకి ఖర్చు కోసం అయితే ఎక్స్‌ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉండాలి. మొత్తం 20.5 ఇంచీలకైతే మార్కింగ్ అన్నది చేశాను హైట్‌ని. సో, అదే మార్కింగ్‌ని ఇటు సైడ్ ఒకటి అండ్ ఆ చివరన ఒకటి మార్కింగ్ చేసుకొని, ఆ మార్కింగ్స్‌ని బేస్ చేసుకొని, ఇప్పుడు నేను స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం ఆది బ్లౌజ్‌లో షోల్డర్ ఎంతుందో అన్నది చూసుకోవాలి. దానికోసం చూడండి ఇక్కడ మనకి అటాచ్‌మెంట్ ఉంటుంది కదా! షోల్డర్ పార్ట్ ఎక్కడంటే ఇగోండి హ్యాండ్స్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర నుండి ఆ హ్యాండ్ జాయింట్‌కి ఎంతొచ్చిందో అన్నది చూసుకోండి. ఇక్కడ నాకు 13 ఇంచీలొచ్చింది. మనకి ఎక్స్‌ట్రా ఖర్చు కూడా కావాలి కదా! ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ కావాలి. అండ్ అలానే అటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి నేను 1 ఇంచ్ అన్నది యాడ్ చేశాను. 14 ఇంచీలవుతుంది. 14 ఇంచీల్లో సగం 7 ఇంచీలకైతే మార్క్ చేసుకోండి టోటల్ షోల్డరు. అండ్ అలానే ఇక్కడ నెక్ విడ్త్ ఎంతుందో అన్నది చూసుకుంటున్నాను. ఇక్కడ నాకు 5:30 అలా వచ్చింది. సో, నేనిక్కడ ఎంతంటే 2.7 ఇంచెస్ అయితే పెడుతున్నాను నెక్ విడ్త్. అండ్ అలానే నెక్ డౌన్ వచ్చేసరికి 3 ఇంచీలు పెడుతున్నాను. షర్ట్‌కి మనం అంతకన్నా ఎక్కువ డీప్ అయితే తీయకూడదు. సో, ఇప్పుడు కర్వ్ స్కేల్‌తో ఇలా రౌండ్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ మనం మెయిన్‌గా నెక్ విడ్త్, నెక్ డౌన్ ఇవి చూసుకోవాలనమాట. ఇక్కడ నేను స్టిచ్ చేస్తుంది ఒక 8 ఇయర్స్ పాపకి. సో, దాన్ని బట్టి మీరు చూసుకోండి. 6, 7, 8 6 కాదులెండి. 7, 8, 9 ఇయర్స్ వరకు కూడా ఇలా నెక్ విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. దానికన్నా తక్కువ వయసైతే కొంచెం తగ్గించుకోండి ఒక పాయింట్ అలా. ఎక్కువైతే కొంచెం అలా పెంచుకోండి సరిపోతుంది. ఇక్కడ మనం నెక్, షోల్డర్ కలిపి 7 ఇంచెస్ తీసుకున్నాం. కాబట్టి చంక డౌన్‌కి 6:30 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక సైడ్ జాయింట్ నుండి మరొక వైపు సైడ్ జాయింట్‌కి ఎంతొచ్చిందో అన్నది చూసుకోవాలి. ఇక్కడ 15 ఇంచీలయితే వచ్చింది. నేను ఎక్స్‌ట్రా ఒక 1 ఇంచ్ అయితే కలుపుకొని 16 ఇంచీలు తీసుకుంటున్నాను. 16 ఇంచీల్లో సగం 8 కదా! 8 ఇంచీలకి ఒక మార్కింగు. అండ్ అలానే ఎక్స్‌ట్రా ఒక ముప్పావు ఇంచ్ అనమాట. పావు తక్కువ 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. షర్ట్‌కి మనం ఎక్కువగా ఖర్చులయితే తీసుకోకూడదు. సో, ఇక్కడ చూసారు కదా! పావు తక్కువ 1 ఇంచ్ అయితే తీసుకోండి. ఇక్కడ లూజ్ అయితే మనం ఒకవైపు సైడ్ జాయింట్ నుండి మరొక వైపు సైడ్ జాయింట్ వరకు ఎంతుందో అన్నది చూసుకోవాలి. అది కూడా బ్యాక్ పార్ట్‌లోనే చూసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్‌లో ఫోల్డింగ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్‌కొచ్చేసరికి మనకి ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి. సో, ఇక్కడ నేను ఎగ్జాక్ట్‌గా లూజ్ అనేది మార్క్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా కింద వైపున కూడా లూజ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్‌తో స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఎక్స్‌ట్రా ఒక ముప్పావు ఇంచుకి కూడా నేను ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ మార్కింగ్స్‌ని బేస్ చేసుకొని లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇంతేనండి. మన షర్ట్ మార్కింగ్ అంతా కూడా కంప్లీట్‌గా పూర్తయిపోయింది. ఒకసారి చూడండి ఇక్కడ
మనం హ్యాండ్ డౌన్ అయితే తీసుకున్నాం కదా! అక్కడ నేను ఇందాక రౌండ్ కూడా డ్రా చేసేసాను. ఒకసారి మళ్ళీ ఇలా రౌండ్‌నయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ మనం ఏదైతే 8 ఇంచీలు లూజ్ తీసుకున్నామో, ఆ నెక్ రౌండ్ అన్నది అక్కడితో ఎండ్ అయిపోయినట్లు చూసుకోండి. అలా వస్తేనే మనకి షేప్ అన్నది పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను అందుకే ఇక్కడ 1కి 2 సార్లయితే చెకింగ్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ మనకి షర్ట్ మార్కింగ్ అంతా పూర్తయిపోయింది. ఫస్ట్ అయితే ఇటు సైడ్ మనం స్టార్టింగ్‌లో హెచ్చుతగ్గులు లేకుండా లైన్ అయితే డ్రా చేశాను కదా! అక్కడ నీట్‌గా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షర్ట్ ఇక్కడ మనం కాజాల కోసం వాటి కోసం స్ట్రెయిట్‌గా పెట్టుకున్నాం కదా! సో, అది అలానే స్ట్రెయిట్‌గా కటింగ్ చేస్తున్నాను. మిగతా షేప్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నానో అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. మీకెక్కడైనా డౌట్ ఉంటే డెఫినెట్‌గా కమెంట్స్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇలా కటింగ్ చేసుకోవడం, స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మీ పిల్లల బట్టలు మీరే స్టిచ్ చేసుకోగలుగుతారు. సో, మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఖచ్చితంగా. సో, ఈ వీడియోని 1కి 2 సార్లు చూస్తే ఖచ్చితంగా మీ పిల్లల బట్టలు మీరైతే కుట్టుకోగలుగుతారు. సో, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్‌నయితే మార్కింగ్ చేస్తున్నాను. ముందు మనం ఆల్రెడీ హుక్స్ అదే కాజాలు అలాగే బటన్స్‌ది 1 ½ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకున్నాం కదా! అది లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ మనం నెక్ షేప్ గాని, షోల్డర్ షేప్ గాని ఏమి ఇవ్వకుండా జస్ట్ అలా స్ట్రెయిట్‌గా పెట్టి కటింగ్ చేసేస్తాం అంతే. ఈ షర్టు మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో, ఆ ఫ్రంట్ పార్ట్‌ని వేసుకొని మొత్తం అంతా కూడా బ్యాక్ పార్ట్‌నయితే మార్క్ చేసేస్తాం. కానీ అక్కడ నెక్కు అలాగే షోల్డర్ షేప్ ఏమి ఇవ్వమనమాట. సో, ఇప్పుడు అది ఎలా అయితే ఉందో ఆ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా నీట్‌గా మొత్తం అంతా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌కైతే ఇంకా పైన ఒక పీస్ అయితే కట్ చేయాల్సుంటుంది. దానికన్నా నేనిక్కడ ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి పీస్‌లోనే అంటే షర్ట్ క్లాత్ ఏదైతే ఉందో దాంట్లోనే మొత్తం అంతా కూడా అడ్జస్ట్ చేయాల్సుంటుంది. సో, అందుకోసం నేనిక్కడ ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేస్తున్నాను. సో, ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయడం కోసం నేనిక్కడ 9 ఇంచీలు విడ్త్ ఉన్నట్లుగా చూసుకుంటున్నాననమాట. మన ఆర్మ్ లూజ్ ఎంతైతే ఉందో దానికన్నా ఒక 1 అంటే ఖర్చు కాకుండా ఇంకా ఒక 1 ½ ఇంచ్ అలా ఎక్స్‌ట్రా తీసుకోండి. ఎందుకంటే షర్ట్‌కి హ్యాండ్స్‌కి అతుకులు వేస్తే అంతగా బాగోదు కదా! చూడడానికి మంచిగా అనిపించదు అతుకులు పడితే షర్ట్‌కైతే. సో, మనం ప్రతీదీ కూడా 1కి 2 సార్లు ఇలా చెక్ చేసుకుంటూ చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను ఒకసారి షర్ట్‌ని కూడా పెట్టి చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కొంచెం ఎక్స్‌ట్రాగానే ఉంది. అండ్ ఎక్కువ అలా అనేసి ఎక్కువ లూజులు పెట్టేసి ఎలా పడితే అలా కట్ చేసామనుకోండి, అప్పుడు కూడా షర్ట్ అన్నది అంత లుక్ రాదు. అండ్ మనకి ఇంకా కాలర్ కట్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి గాబట్టి క్లాత్ అన్నది సరిపోదు. సో, ఇప్పుడు హ్యాండ్ యొక్క హైటు, హ్యాండ్ యొక్క లూజు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సుంటుంది. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్ యొక్క హైట్ అన్నది చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎంతొచ్చిందో దానికన్నా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి కింద వైపున స్కూల్ స్కర్ట్ బోర్డర్ ఏదైతే ఉందో అది కిందన హ్యాండ్స్‌కి కింద వైపున చిన్న బోర్డర్‌లా వేసుకుంటామనమాట. సో, అందుకోసం మనకి కిందన 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. అండ్ అదే విధంగా పై వైపున ఖర్చు కోసం ఎక్స్‌ట్రా ఒక 1/2 ఇంచు, హ్యాండ్ డౌన్ వచ్చేసరికి 3 ఇంచీలు. అలాగే హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో ఇలా చెక్ చేసి మార్కింగ్ చేసుకోవడమే. ఇక్కడ మనం ఎక్స్‌ట్రా ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఆర్మ్ లూజ్ ఎంతో అంతా కూడా పై లైన్ నుండి కింద లైన్‌కి మార్క్ చేసుకోండి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మిగతాదంతా కూడా అలా ఖర్చులాగా వదిలేయండి. ఎందుకంటే మనం షర్ట్ అంతా కుట్టిన తర్వాత సైడ్‌లో ఎక్స్‌ట్రా ఉంటుంది కదా! అప్పుడు ఒకే లెవెల్‌గా నీట్‌గా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఏమైనా ఉంటే లేదు అనుకుంటే కరెక్ట్‌గా ఉంటే మనం ఇంకా కటింగ్ ఏమి కూడా చేయనవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనం ఈ కర్వ్‌లో బ్లౌజ్‌కి ఎలా అయితే పెడతామో సేమ్ అదే విధంగా నేనిక్కడ పెడుతున్నాను. ఇక్కడ కార్నర్‌లో పావు తక్కువ 2 ఇంచీలకైతే మార్కింగ్ చేశాను. ఇది ఎందుకు చేస్తామంటే మనకి కర్వ్ అన్నది పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఇలా తీసుకుంటే బావుంటుంది. ఇక్కడ మార్కర్ పీసు నేను ఎన్ని మార్చినా సరే లైట్‌గానే వస్తుంది. ఎందుకంటే షర్ట్ కలరు మల్టీ కలర్‌లో ఉంది. అందులోని షర్ట్ క్లాత్ అంటే మనకి కాటన్ రాదు కదా!
కొంచెం సిల్క్ టైప్‌లో ఉంటుంది క్లాత్ అన్నది. సో, అందుకోసం మార్కింగ్ కూడా అంత పర్ఫెక్ట్‌గా ఏమీ పడట్లేదు. బట్ నేను చెప్పేదైతే మీ అందరికీ అర్థమవుతుందనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా అర్థం కాకపోయినా డెఫినెట్‌గా అడగండి. నేను కామెంట్స్ రూపంలో అయితే చెప్తాను. ఇక్కడ నేను హ్యాండ్‌కి లోతు కూడా తీస్తున్నాను. లోతు తీసినా, తీయకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే బ్లౌజులకి తీసినట్టు కాకుండా చాలా చిన్నది లైట్‌గా తీయండి. ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను కదా! నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను మీకు. బ్యాక్ పార్ట్‌లో మనకి నెక్ పీస్ అన్నది అటాచ్ చేయాల్సుంటుంది. సో, దానికోసం ఎక్స్‌ట్రా పీస్‌నయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. చూడాలి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను. క్లాత్ అన్నది అడ్జస్ట్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చూసుకోవచ్చు. అడ్జస్ట్ అవుతుందో లేదా అన్నది చూసుకున్న తర్వాత మనం మిగతా కటింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక్కడ అంత సరిపోతున్నట్టు అనిపించటం లేదు నాకు. ఒకసారి ఇలా స్ట్రెయిట్‌గా పెట్టి చూస్తాను. అంటే మనకి ఒక్క పాయింట్ అటు ఇటు అయినా సరే ఫినిషింగ్ అన్నది అంత నీట్‌గా రాదు. సో, అందుకే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎటు నుండైతే బాగా సరిపోతుందా ఏంటా అన్నది. ఇలా మనం ప్రతీదీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సో, ఇక్కడైతే సరిపోయినట్టు అనిపిస్తుంది. సో, దీని యొక్క హైట్ వచ్చేసరికి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చులకి పోగా మనకి 4 ఇంచెస్ హైట్ అయితే వస్తుంది. సో, కిందన పైన స్ట్రెయిట్ లైన్స్ అయితే డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్‌నయితే ఇలా పెట్టి అది ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను జస్ట్ అంతే. ఇక్కడ మనం ఆర్మ్ షేప్ ఏమి ఇవ్వవసరం లేదండి. ఎందుకంటే ఇది మనకి నెక్ వైపు వస్తుంది కాబట్టి జస్ట్ అక్కడ ఎంతైతే ఉందో విడ్త్ అంత తీసుకొని స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసరికి 1 ఇంచ్ తీసుకున్నాను. అలానే నెక్ విడ్త్ ఇందాక బ్యాక్ పార్ట్‌లో 2.7 ఇంచెస్ తీసుకున్నాం కదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే విధంగా అయితే తీసుకున్నాను. అండ్ అలానే ఇక్కడ మనం డౌన్‌కి దిగే దగ్గర షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ డౌన్‌కి పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. మన షర్ట్ కటింగ్ అయితే మొత్తం పూర్తయిపోయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.